హాయ్ గైస్, మనం ప్రజెంట్ మనం వచ్చేసి కొట్ల వినీష్ కలర్ అనుకున్నాం. మన ముంబైలో పర్ల షాప్ ఎంత ఫేమస్ ఈసారి మన కొట్ల వినీష్ కలర్స్ అంత ఫేమస్. మన కొట్ల తెలంగాణలో ఎక్కడ లేని గణపతులు మాత్రం ఒక 6 గణపతులు చూపిస్తా. ఓన్లీ మన వినీష్ కలర్స్ మాత్రం ఉన్నాయి. ఓన్లీ సింగిల్ పీసే ఉన్నాయి. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. జల్దీ వచ్చి బుక్ చేసుకొని మన పేరు ఎప్పుడు డిస్కౌంట్ అయితే లావట్టుర్రి చూపిస్తుంది చూడండి. మనకి స్టార్టింగ్ ఇగో మనకి ఎలిఫెంట్ పైన కూర్చున్న గణపతి మామ. ఈ గణపతి మన కొట్లలో కాదు, తెలంగాణ ఎక్కడ కూడా లేదు. ఇది ఒక సింగిల్ పీస్ అవుతుంది. ఇక్కడ ఇంకో చూసుకోవచ్చు. మనకి ఆ కింద వచ్చేసి మనకి రాళ్ళు వచ్చినాయి. మనకి సింహం ఫేస్ అయితే పెట్టిరు. మనకి ఇట్లా మనకి శేషనాగ్ అయితే ఉరుగైతే నిల్చుంటుంది. ఈ గణపతి పోయినసారి ముంబైలో చాలా అంటే చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు నేను చూపెట్టే గణపతి వచ్చేసి సింగిల్ పీసే అవైలబుల్ ఉన్నాయి మన వినీష్ కలర్స్లో. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. మీరు జిల్లా బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో చూసుకోవచ్చు. మన ఏనుగే మస్తు పెద్దగా ఉంది. ఏనుగే 9-10 ఫీట్ల దాకా ఉంటుంది. ఇట్లా నడుచుకుని వస్తుంది. గణపతి మాత్రం వేరే అంటే వేరేలో ఉంది. మస్తు పెద్దగా ఉంది చూడు. ఇగో గణపతి వచ్చేసి ఒక్క మాట చెప్పాలంటే గణపతి ఏడు ఉంది. నేనేంటి చూసినావా? ఇగో నేను తొండ కూడా వస్తలే. నేను తొండ చూసుకోవచ్చు. మంచి ఇట్లా లేచి అయితే కూర్చుంది. గణపతి మస్తు హైట్ మీద ఉంది. అయితే సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది. మన ఏనుగు మాత్రం చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో అని. నిజంగా మనకి ఎలిఫెంట్ చూసినట్టు ఉంది. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు. మనకి ఎలిఫెంట్ హెడ్ పైన అయితే మనకైతే నిల్చుంది గణపతి. గణపతి మాత్రం వేరే అంటే వేరే లెవెల్ ఉంది. ఈ గణపతి తొండం హైలైట్ చూసినావా? ఈ గణపతి తొండం హైలైట్. ఇక్కడ ఇంకోటి మనకి చాప పైన నిల్చుంది గణపతి. సింగిల్ లెగ్ పైన మొత్తం 6 చేతులు వచ్చినాయి. పైన రిటర్న్ చూసుకోవచ్చు. మనకి శేషనాగ్ వచ్చింది మా అమ్మ. ఖతర్నాక్ ఉంది. ఇప్పుడు ఈ ఒక 3 గణపతులు అయితే చూపించిన. ఈ 3 గణపతులు మన కొట్ల తెలంగాణ ఎక్కడ తయారు కాలేదు. ఓన్లీ మన విలేజ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి. సింగిల్ పీస్ అవైలబుల్ ఉన్నాయి మామ. మళ్ళీ గణపతి పోతే మాత్రం నన్నదు జల్దీ నచ్చైతే బుక్ చేసుకోర్రి. ఇక్కడ ఇంకోటి మనకి సిట్టింగ్ పొజిషన్ ఉన్నాయి గణపతి. మనకి వచ్చేసి నెమలిక టైప్ ఉంటుంది. కానీ నెమలికనైతే కాదు. మనకి కొత్త బ్యాక్గ్రౌండ్ మొత్తం మహారాజు సిట్టింగ్ పొజిషన్ ఉంది మామ. గణపతి మాత్రం గజ్జుమంటుంది. మహారాజు సిట్టింగ్ పొజిషన్ ఉంది. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు. మనకి ఇది మొత్తం డైరెక్ట్ గా ముంగడికి అత్తున్నట్టుంది గణపతి. చలో యుద్ధం చేద్దాం అనేది సిద్ధం అవుతుంది గణపతి. ఇది కూడా ఒకటి మనకైతే డిఫరెంట్ ఉంది. గణపతి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఫైర్ టైప్ అయితే ఇచ్చింది. గణపతి మొత్తం హైట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ తోటి ఒక 20 ఫీట్ దాకా పోతుంది మామ. ఇక్కడ కూడా ఇంకోటి చూసుకోవచ్చు. మనకి కాలు పైన అయితే చేయి పెట్టుకుని అయితే కూర్చుంది. 6 చేతులు వచ్చినాయి గణపతికి. వేరే లెవెల్ ఉంది గణపతి. ఒకసారి దూరం చూపిస్తే చూసుకోవచ్చు. మనకి వైడ్ యాంగిల్ పెట్టిన ఫ్రేమ్ కూడా వాడతలేదు. అంత పెద్దగా ఉంది గణపతి. దాదాపు హైట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ తోటి 20 ఫీట్స్ పైన పోతుంది. ఇక్కడ ఇంకోటి మనకి మల్లారి. ఇది సింగిల్ పీస్ మామ. మన కొట్ల వినీష్ కలర్స్లో మొత్తం ఇట్లా నడుచుకుంటున్న మల్లారి ఎక్కలేదు మన కొట్లలో. ఓన్లీ మన వినీష్ కలర్స్ మాత్రమే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి షాక్ కూడా వేరే అంటే వేరే లెవెల్ ఉంది మామ. మొత్తం మల్లారికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. మల్లారి గణపతికి ఒక బ్రాండ్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఇంకో 2 గణపతులు చూపిస్తాం మామ. అవి సింగిల్ పీసే వేరే అంటే వేరే లెవెల్ ఉంటాయి. మనకి వర్క్ అయితే జరుగుతుంది. వచ్చేసి మన డైనామిక్ తెల్లపేట వాళ్ళైతే బుక్ చేసుకోరు. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు. మన బ్రదర్ అయితే పైన కూర్చుంటూ నవ్వుతుండు. ఈ గణపతి అయితే మనకి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ గుర్రాలు వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ గుర్రం ఉన్నది, అక్కడ సైడ్ గుర్రం ఉన్నది. గణపతి పీఠ మీద పీఠ ఉంది చూసినావా? గణపతి పీఠ మీద పీఠ ఉంది. గణపతికి బ్యాక్గ్రౌండ్ రాదు కావచ్చు. బ్యాక్గ్రౌండ్ వస్తుందా? బ్యాక్గ్రౌండ్ రాదు కదా? బ్యాక్గ్రౌండ్ వస్తుందా గణపతికి? రాదా? ఇంతేనా? గణపతి బ్యాక్గ్రౌండ్ రాకున్నా ఇంత పెద్దగా చూసుకోవచ్చు. 20 ఫీట్ల దాకా ఉన్నది. కొడుకో మస్తు పెద్దగా ఉన్నది. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు. మనకి శివుడు అవతారం అవుతుంది. గణపతి మంచిగా సిట్టింగ్ పొజిషన్ ఉంది. గణపతి చెవులు హైలైట్. అల్టిమేట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శేషనాగ్ వచ్చింది. గజ్జుమంటుంది. పోయినసారి మన ముంబైలో మన మాగి ఉత్సవంలో ఫేమస్ అయింది గణపతి. మన గణేష్ కొంచెం అయితే మాడిఫై అయితే చేసిండు. ప్రజెంట్ మన కోలట్ల వినీష్ కళాస్లో అప్డేట్ అవుతుంది. సింగిల్ పీస్ ఉన్న అప్డేట్ అవుతుంది. ఓకేనా? సింగిల్ పీస్ ఎవరికన్నా ఎట్లా అంటే మనకి మాకు ఒకటే సింగిల్ పీస్ కావాలి, ఎవరు పెట్టింది మేము పెట్టాలి అని చెప్పేసి అనుకుంటే మన కొట్ల వినీష్ కళాస్కి అయితే రారి. నా పేరు ఎప్పురి మన డిస్కౌంట్ వస్తుంది. అట్లా మన కొట్ల వినీష్ కళాస్ ప్రతి ఒక్కటి నేను ఇస్తాను ఉంటా. మీరు చూస్తుంటే అట్లా మన ఇష్టమైతే ఫాలో గారి మన సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లైట్ మావా బాయ్.